ఆల్ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు రాత్లవత్ గోపితో కలిసి భార్య పద్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న ఈ ప్రియుడు భార్య ఇద్దరు కూడా కలిసి భర్త లక్ష్మణ్ నాయక్ను చంపేశారు. గత నెల నవంబర్ 25న వీళ్ళిద్దరూ కూడా లక్ష్మణ్ నాయక్ ముక్కు నోరు మూసేసి గాలి ఆడకుండా చేసి చంపేశారు. ఇద్దరు కూడా తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఆ భావనతోటి భార్య పద్మ, ప్రియుడు రాత్లవత్ గోపి ఇద్దరూ కలిసి కూడా భర్త లక్ష్మణ్ నాయక్ను గత నెల నవంబర్ 25న చంపేశారు. అయితే ఫస్ట్ ఇది అనుమానాస్పద మృతిగా ఉంది. 2024 నుంచి కూడా బట్టుకాడిపల్లి తాండాలో పద్మ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. అదే స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న రాత్లవత్ గోపితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న భావనతో భర్త లక్ష్మణ్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు ఇద్దరు కూడా. అయితే ముక్కు నోరు మూసి లక్ష్మణ్ను హత్య చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా స్కూల్కి వెళ్ళి ఇంటి ఓనర్కి ఫోన్ చేసి మా ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందో చూడండి అంటూ అలా ఎవరికి అనుమానం రాకుండా పాపం మేనేజ్ చేద్దాం అనుకుంది. బట్ నెల రోజుల తర్వాత పోలీసుల ఎంక్వైరీలో అసలు విషయం బయటపడింది. ప్రియుడు అలాగే భార్య పద్మ వీళ్ళిద్దరూ కలిసి భర్త ముక్కు నోరు మూసి హత్య చేశారు. దీన్ని యాక్సిడెంటల్ డెత్గా లేకపోతే హార్ట్ అటాక్ డెత్గా కూడా చిత్రీకరిద్దాము అని ప్లాన్ చేశారు. బట్ తర్వాత పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. రైట్, లాస్ట్ మంత్ అంటే నవంబర్ 25న ఈ హత్య జరిగింది. అప్పుడు భార్య అంటే తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా కూడా కొంచెం కెమెరా ముందు మాట్లాడింది. ఒకసారి భార్య ఏం మాట్లాడిందో చూద్దాం. అవుతుంది ఎప్పుడు చేసినా ఒకసారి లిఫ్ట్ చేస్తాడు. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా అంటే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారి లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా అంటే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారి లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. ఇది భార్య పద్మ గత నెల 25న భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అని అందరూ భావిస్తున్న తరుణంలో భార్య పద్మ మాట్లాడిన మాటలివి. తనకేమీ తెలీదు, తాగుతూనే అంటే తాగుడికి బాగా బానిసైన భర్త ఏదో రోగంతో చనిపోయాడు, సడన్గా చనిపోయాడు అని తను క్రియేట్ చేయడానికి శతవిధాలు కూడా ప్రయత్నించింది. బట్ కరెక్ట్గా నెల రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. భార్య ప్రియుడితో కలిసి తన భర్తను ముక్కు నోరు మూసేసి చంపేసింది. ఎటువంటి అనుమానం రాకుండా చంపేసి స్కూల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంటి ఓనర్కు ఫోన్ చేసి భర్త ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి ఏం జరిగిందో చూడండి అంటూ ఒక నాటకం అయితే అల్లింది. సో ఒకసారి మృతుడు లక్ష్మణ్ నాయక్ తమ్ముడు ఏం మాట్లాడాడో చూద్దాం. మాది బొల్లారం.
చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సద్దగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపిచ్చి వట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10:17 ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 year ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని సమాజ్ చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకువచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా ఆయన వీనికి హెచ్చరించిన అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇది ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నం చేస్తున్నాను. రైట్. మృతుడు లక్ష్మణ్ నాయక్ అన్ను కూడా ఏం మాట్లాడారో చూసాము. ఈ ఎఫ్ఐఆర్ గురించి ముందుగానే తెలిసినా కూడా మేము పలుసార్లు హెచ్చరించాము, 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇది భావ్యం కాదు, ఇది సరైనది కాదు అంటూ కూడా మేము హెచ్చరించే ప్రయత్నం కూడా చేశాము. బట్ వాళ్ళిద్దరి వివాహేతర సంబంధం కొనసాగడం కోసం మా తమ్ముడిని కడతేర్చారు అంటూ కూడా మృతుడి అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ శంకర్, లాస్ట్ మంత్ నవంబర్ 25న హత్య జరిగింది. బట్ అనుమానాస్పద మృతిగానే అప్పుడు కన్సిడర్ చేశారు. బట్ నెల రోజుల తర్వాత ఈ విషయం ఎలా బయటపడింది చెప్పవచ్చు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే హత్యకు ప్లాన్ చేసినటువంటి ఘటన ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇక ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అచ్చంపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. మొత్తంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి మారుతి నగర్ లో ఈ నెల నవంబర్ 25వ తేదీన అనుమానాస్పద స్థితిలో కూడా లక్ష్మణ్ నాయక్ మృతి చెందాడు. అంటే నవంబర్ 25వ తేదీన ఆయన మృతి చెందడం పూర్తిగా దీన్ని అప్పుడు ఎలాంటి ఆధారం లేకపోవడంతో పూర్తిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఒకసారిగా తన సోదరికి సంబంధించినటువంటి లక్ష్మణ్ నాయక్ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఒకసారిగా పోలీసులు ఈ కేసుపై స్పెషల్ గా దృష్టి సారించారు. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంటే నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంటే మొత్తంగా లక్ష్మణ్ నాయక్ సంబంధించినటువంటి భార్య పద్మ 2024 డిఎస్సీలో కూడా ఆమెకు ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆమె డిఎస్సీలో ఉద్యోగురాలుగా ఎంపికైన తర్వాత ఉప్పునుతల మండలానికి సంబంధించినటువంటి పట్టుకాడి మండలి తాండాలలో కూడా పనిచేస్తుంది ప్రాథమిక పాఠశాలలో. అయితే ఇక్కడే ఆమెకు ఆ ఉప్పునుతల మండలంలోని తాడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రథావత్ గోపితో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ సంబంధం పూర్తిగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గతంలో ఎక్కడైతే లక్ష్మణ్ నాయక్ గతంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా కూడా ఆయన పనిచేసేవాడు. అయితే భార్యకు పోస్టింగ్ రావడంతో ఆయన అక్కడి నుంచి అచ్చంపేటకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఆయనది కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి భార్య కోసం ఆయన అచ్చంపేటకు షిఫ్ట్ అయ్యాడు. ఇదే క్రమంలో ఇంట్లో ఖాళీగా ఉండేవాడు, లక్ష్మణ్ నాయక్ ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. ఇక ఇదే అదనుగా చూసుకున్నటువంటి ఒకవైపు పద్మ కావచ్చు, మరోవైపు ఎవరైతే అక్రమ సంబంధం కొనసాగిస్తున్నటువంటి గోపి ఎలాగైనా సరే తమ అక్రమ సంబంధానికి భర్త లక్ష్మణ్ నాయక్ అడ్డు వస్తున్నాడని చెప్పి పూర్తిగా ప్లాన్ రచించారు, ప్రణాళిక స్టార్ట్ చేశారు. ఎలాగైనా
తన భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పి కూడా తన ప్రియుడు గోపితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో, అంటే నిద్రిస్తున్న సమయంలో గుడ్డతో మూతిపై అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి వారిని చంపేసింది. లక్ష్మణ్ నాయకుని చంపేసింది. ఏమీ తెలియనట్లుగా తిరిగి తను మళ్ళీ బడికి వెళ్ళింది, ఉద్యోగానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసింది. అంటే కిరాయి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏం తెలియనట్లుగా ఇంటి యజమానికి ఫోన్ చేసి తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి చూడండి అంటూ కూడా చెప్పడంతో తన భర్త మృతి చెందినట్లు తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళి ఏమీ తెలియనట్లుగా కూడా బోరున విలపిస్తూ తన నటనను ప్రదర్శించింది. మొత్తంగా అప్పుడు పూర్తిగా ఎవరి మీద అనుమానాలు రాలేదు. కానీ ఎప్పుడైతే లక్ష్మణ్ నాయక్ కు సంబంధించినటువంటి తమ్ముడు ఫిర్యాదు చేశాడో పోలీసులకు, ఆ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో ఒకసారి పోలీసులు కూపి లాగారు. కాల్ డాటా ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో గతంతో ఎవరితో తనువుగా వ్యవహరించేదనే క్రమంలో కూడా పూర్తిగా ఈ డాటా తీసుకున్నారు. దీంట్లో మొత్తంగా ఈమెకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ అంతా కూడా బయటపడ్డది. గోపితో తన అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్ నాయక్ ను అడ్డు తప్పించుకునేందుకు ఈ ప్లాన్ చేసిందంటూ కూడా పూర్తిగా వాస్తవాలన్నీ బయటపడ్డాయి. మొత్తంగా హత్య జరిగిన రోజు సమీప బంధువు నరసింహకు కూడా ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పడం, పోలీసులు ధృవీకరించడం పోలీసులకు మరింత ఈజీగా ఈ కేసును ఛేదించడమైంది. ఏదేమైనప్పటికీ చాలా రోజులు కేసు ఛేదించిన తర్వాత ఒక్కసారిగా తన భర్తను సొంత భార్య చంపుకోవడం పూర్తి స్థాయిలో దారుణం అంటూ కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమెను చీదరించుకుంటున్నారు. మరోవైపు చనిపోయినటువంటి లక్ష్మణ్ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికీ గోపిని పద్మను తమ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినటువంటి సిచ్యువేషన్, ఇప్పటికీ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో వీరిద్దరిని కూడా రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రాధిక, ఏదేమైనప్పటికీ విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ఉపాధ్యాయులే ఈ విధమైనటువంటి ఘాతుకానికి పాటుపడడంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, మొత్తానికి నెల రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయటపడింది. భార్యే భర్తను వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కడతేర్చిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. సో భార్య గవర్నమెంట్ టీచర్గా పనిచేయడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గవర్నమెంట్ టీచర్ స్థానంలో, ఉన్నత స్థానంలో ఉండి ఇలా హత్యకు ప్లాన్ చేయడం అనేది హేమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు తీవ్రమైన రోదనలో మునిగిపోయారు. బంధువులందరూ కూడా ఆమెను చీదరించుకుంటున్న పరిస్థితి నెలకొంది.